నాకు జల్దిగా ఇంట్లో దింపితే నేను యాక్షన్ కామెంట్ చూస్తాను, టైం అయిపోతుంది. రే ఈ రోజు యాక్షన్ కామెంట్ కన్నా అంతకన్నా పెద్ద షోకి అయితే పట్టుకెళ్తున్నాను. ముందు నువ్వు చూడు ఏముందో. ఏంటి ఫై మమ్మయ్య, ఇదేంటి స్టేడియమా? స్టేడియం ఏంటి అంత పెద్దగా ఉంది? అవునరా, ఈ రోజు ఇక్కడ వచ్చేసరికి ఫుట్బాల్ మ్యాచ్ అవ్వబోతుంది. అది కూడా చాలా మంది, ఎక్కువ మంది రాబోతున్నారా. ఈ రోజు మాత్రం దుల్ల కొట్టచ్చు, మామూలుగా ఉండదు ఈ రోజు రాత్రి అయితే. ఒరే సించాను, జల్దీగా నువ్వైతే ఇక్కడికి వచ్చేయి. నేను వచ్చేసరికి టికెట్లు అయితే తీసుకుంటాను. నువ్వు చిప్స్ పాప్కార్న్ అన్నీ అయితే తెచ్చేయి. వామ్మో, ఇదేంట్రా ఎంత లైన్ ఉంది. పోన్లండి, మనమైతే నించొని ఉందాం. ఏంటో ఎంతసేపు అవుద్దో ఏంటో. మొత్తానికి నేను స్టేడియం కి వచ్చేసాను. ఈ రోజు టీవీలో చూస్తున్న ఫుట్బాల్ మ్యాచ్ నేను లైవ్ గా చూడబోతున్నాను. ఎంత బాగుంటుంది. అరే ఇదేంటి, అరే ఎవరు పడ్డారా పై నుంచి? ఓరి నాయనా, అరే ఇప్పుడే కదా ఈ హెలికాప్టర్ పైకి వెళ్ళింది, మళ్ళీ ఎట్లారా పడింది కిందకి? వామ్మో, ఒరే ఇదేంటి, ఇది మన టోనీ ఐరన్ మ్యాన్ లాగా ఉన్నాడు. వామ్మో ఐరన్ మ్యాన్ మామ, ఏమైంది? వామ్మో, ఐరన్ మ్యాన్ వచ్చేసరికి ఈ హెలికాప్టర్ ని గుద్దినట్టుకున్నాడు. ఐరన్ మ్యాన్ జల్దీగా లేగు. అరే సించాను, అరే ఇక్కడేంట్రా బస్సులు హెలికాప్టర్ మొత్తం పేలిపోయింది. ఐరన్ మ్యాన్ ఏంటి ఇక్కడేం చేస్తున్నాడు? ఏమైంది ఐరన్ మ్యాన్, ఇదంతా ఎలా జరిగింది? ఫ్రాంక్లిన్, ఇక్కడ జరుగుతుందంతా కావాలని జరగట్లేదు. ఇక్కడ జరుగుతుంది చాలా పెద్ద కారణం ఉంది. ఆ కారణం వచ్చేసరికి అల్ట్రాన్ మన సిటీకి వచ్చాడు. కానీ ఈసారి మాత్రం ఇంకెవడో వాడికి హెల్ప్ చేస్తున్నారు. అల్ట్రాన్ స్పేస్ షిప్ కూడా రాబోతుంది. జల్దీగా నాకు హెల్ప్ చేయండి. చించాను, ఎలాగైనా నా సూట్ ని తీసుకొని నువ్వు ఫేక్ అప్గ్రేడ్ అయితే చెయ్యాలి. అప్పుడు వాళ్ళనైతే మనం ఈజీగా కన్ఫ్యూజ్ చేయొచ్చు. ఏంటి అల్ట్రాన్ మళ్ళీ రాబోతున్నాడా? వారి నాయన పిల్లలు, మీరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టి ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి ఐరన్ మ్యాన్ అని. ఇక మనం ఫేక్ సూట్ అయితే తీసుకుందాము. వారి నాయన ఐరన్ మ్యాన్, ఒరే యార్ ఇదేం సూట్ అబ్బా? ఇదేంటి పాత సామాన్లు వేసినట్టు ఇదేం సూట్ అబ్బా ఇది? చించాను, ఫేక్ సూట్స్ అంటే ఇలాగానే ఉంటాయి, కానీ ఇవి చాలా చాలా పవర్ఫుల్. ఓకే భయ్య, మీరైతే హ్యాపీగా స్టేడియం లోపలికి వెళ్ళండి. నేను జల్దీగా ఈ దీన్ని అయితే అప్గ్రేడ్ చేయాలి. ఓకే గైస్, మనం వచ్చేసరికి ఇప్పుడు జల్దీగా వెళ్ళిపోదాము. అంతకన్నా ముందు ఐరన్ మ్యాన్ వీడియో వచ్చింది కాబట్టి మీరందరూ ఒక్కసారి లైక్ బటన్ అయితే కొట్టండి. అందరూ లైక్లు కొట్టాల్సిందే, కొట్టేయండి. అరే యార్, చాలా సేపు అయిపోయింది కానీ ఈ సూట్ ని అప్గ్రేడ్ చేయడానికి ఏ మిషన్ దొరకట్లేదు. అరే ఇదేంటి, మళ్ళీ నా ఫోన్ మోగుతుందేంటి? చూద్దాము. సించాను, మిలిటరీ వాళ్ళు చాలా తప్పు పనులు చేస్తున్నారు. ఇక్కడ సిటీలోకి ఒక జైంట్ రోబోట్ అయితే పంపించబోతున్నారు. నువ్వు జల్దిగా దాన్ని వెళ్ళి ఆపాలి. అల్ట్రాన్ గాడు ఆర్డర్ చేశాడు. వెంటనే అక్కడికి వెళ్ళు, నీకు లొకేషన్ పంపిస్తున్నాను. ఓకే రిమన్, ఓరి నాయనో, జల్దిగా మనం వెళ్ళాలి. రప్పాలంటారా పిల్లలు? ఓకే, మనం వచ్చేసరికి ఈ మిలిటరీ వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఆ లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఏంట్రా ఇది, మిలిటరీ వాళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారా? వామ్మో, ఏదో జైంట్ రోబోట్ అన్నారు. ఇంకా వామ్మో, అది ఇంకెంత పెద్దగా ఉంటుందో ఏంటో, నాకెందుకో చాలా పెద్ద అనుమానంగా ఉంది. ఏం జరుగుతుందో ఏంటో. అరే ఇక్కడ ఎవరు లేరేంటి? ఓరి నాయనో, ఏం జరుగుతుంది? వామ్మో, ఒరే అక్కడ చూడండి రా, ఏం రోబోట్ రా అది? ఊరి నాయన, అంత పెద్దగా ఉందేంట్రా? ఈ మిలిటరీ వాళ్ళు అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు? అల్ట్రాన్ గురించి, డబ్బుల గురించి మన దేశాన్ని ఇలాగ చేస్తారా? వామ్మో, అదుగుండి మిలిటరీ ఆఫీసర్స్. చూడండి ఆఫీసర్స్, ఇది వచ్చేసరికి చాలా పెద్ద ప్రమాదమైన పని. కానీ మనకి అల్ట్రాన్ అనే ఒకడు మనకి చాలా డబ్బు అయితే ఇస్తానన్నాడు. దాని వల్ల మనం వచ్చేసరికి దీన్ని అయితే పెట్టుకున్నాము. సార్ బాస్, మీరేమీ దిగులు పడకండి. మేము ఈ రోబోట్ ని ఎలా డిజైన్ చేసామంటే, మేము సిటీలోకి వెళ్ళగానే ఇది ఒక్కసారిగా బొమ్మని పేలిపోతుంది, ప్రజలందరూ చనిపోతారు. కానీ మనకి మన డబ్బు దొరుకుతుంది. దాని వల్ల మనం ఏదైనా చేయొచ్చు. వెంటనే ఈ రోబోట్ ని ఆన్ చేయండి. ఏంటి రోబోట్ ని ఆన్ చేయాలా? అరే యార్, ఈ మిలిటరీ ఆఫీసర్స్ చాలా ఎక్కువగా చేస్తున్నారు. 1 2 3 0 4 1 0 0 0 రోబోట్ యాక్టివేటెడ్. ఇక లొకేషన్ దొరికింది. వెంటనే నేను వెళ్ళాలి. ఎక్కడ పేలాలో? ఒరే ఒరే ఒరే, ఎంతకి దిగజారా? అయిపోయారా మీ పని? తీసుకోరా, అయిపోయింది. వామ్మో వామ్మో, మొత్తానికి ఆ రోబోట్ ని ఆన్ చేసి మరీ పంపించారు కదా. ఏం మనుషులరా మీరు? అయిపోయాడు, తీసుకోకుండా ఏమనుకుంటారా? తీసుకోరు, వెనక్కి తెంటే మళ్ళా అయిపోద్ది, నీకు సీటు పగిలిపోద్ది. వామ్మో, ఇక నన్ను కూడా కాలుస్తున్నారు వీళ్ళు. అయిపోయారు అంకుల్, తీసుకో
తీసుకోద్దాపా. జల్దీగా మనం వచ్చేసరికి ఆ సిటీని కాపాడాలంటే వెంటనే రోబోట్ ని ఆపాలి. రోబోట్ ని ఆపాలంటే వెంటనే మన దాని వెనకనైతే పరిగెట్టాలి. వచ్చేస్తున్నాను రోబోట్, నీకు ఈరోజు ఏపీ. ఓరి నాయనో, కనీసం తలుపులైనా తీయండిరా బాబు. ఓరి నాయనో, ఇప్పటికే అది చాలా లేట్ గా వెళ్ళిపోతుంది. మనం మాత్రం స్పీడ్ గా వెళ్ళాల్సిందే. ఓకే గాయ్స్, మొత్తానికి దాన్ని అయితే ఎత్తుక్కుని వస్తున్నాను. అదిగోండి ఆ బ్రిడ్జ్ లో అయితే ఉన్నది. ఊరి నాయన, ఆ బ్రిడ్జ్ లోపలి దగ్గరికి వెళ్ళిపోతుంది. మన దగ్గర ఒక సూపర్ ఐడియా ఉంది. మనం ఏంటి తక్కువ ఏంటి, జల్దీగా మనం వచ్చేసరికి మన కార్ ని బ్రిడ్జ్ కింద నుంచి కాకుండా పక్క నుంచి అయితే వెళ్ళిపోదాం. అప్పుడు అది ఇంకో దగ్గర నుంచి రాగానే మనం వచ్చేసరికి దాన్ని కాల్చి బూడిచ్చేద్దాం. ఇప్పుడు చూడండి, అది ఈ మిలిటరీ కార్ కి అయితే మనకి బూస్టర్స్ కూడా ఉన్నాయి. ఓరి నాయన, కొంచెం బ్యాలెన్స్ చేయాలరే. అబ్బా, ఓరి నాయన, గుద్దేశాను. అరే యార్, ఈ పాటికి వాడు వస్తూనే ఉంటాడు. మనం జల్దీగా మనమైతే వెళ్ళిపోవాలి. ఒరే నాయన, వచ్చేసాం రా. అక్కడికైతే వచ్చేసాం గాని ఏంట్రా ఇది, ముందును చూస్తే ఏది రావట్లేదు. ఏమైందిరా? ఊరి నాయన, లేదు ఇంకెక్కడికైనా నేను వెళ్ళి ఎత్తుకాలి. వెంటనే దాన్ని మాత్రం వదిలేదే. వచ్చేస్తున్నాను రాబడు. నాయన, ఊరి బాబు వచ్చిందిరా. ఓరి నాయన, ఇది ఇసిరేసిందిరే. వామ్మో, సడన్ సర్ప్రైజా, ఇప్పుడు కూడా ఉంటది. ఓరి నాయన, అమ్మ నాయన, పడిపోయాను. అరే యారు, ఈ రోబోట్ వచ్చేస్తుందిరే. ఓరి నాయన, దీని దగ్గర ఏదేదో పవర్స్ ఉన్నాయి. ఇప్పుడు చూద్దాం. వామ్మో, ఇదైతే కొడుతుంది. ఊరి నాయన, దీన్ని ఆపాలంటే మనం వచ్చేసరికి స్నో బాల్స్ కూడా ఏమి పని చేయట్లేదే. ఇప్పుడు ఏం చేస్తాం చూడండి. మొత్తానికి నా దగ్గర ఒక తాడు ఉంది. ఆ తాడుతో దీన్ని కట్టి ఇసిరేస్తాను. ఇదిగో దెబ్బ. ఇప్పుడు చూడు, ఇదిగో అదిరా, పడిపోయింది. ఓరి నాయన, దెబ్బకి మన పవర్ కి పడిపోతుంది ఇది. అరే యార్, మనకు తిరుగు తగులుతుంది. ఓరి నాయన, మన దగ్గర ఏంట్రా? ఎవరే ఇదేంట్రా? ఊరి నాన్న, అందరూ నా వైపు వస్తున్నారేంట్రా? ఇప్పుడు చూడు, దెబ్బ పడింది. మిషన్ 1 2 3 అబోటెడ్. వెంటనే నిన్ను చంపాల్సింది. అది మెయిన్ టార్గెట్. ఎక్కడున్నా చెప్పు. అబ్బో, ఇదేంట్రా? నన్ను చపాతి పిండిలాగా ఎట్లా పిండుతుంది? తీసుకో దెబ్బ. అమ్మో, దీన్ని ఎంత కొడుతున్నా దీని బాంబులు అయితే బ్లాస్ట్ అవ్వట్లేదు. ఇక తగ్గేదిలే, వచ్చేస్తున్నా. నాగవే, తీసుకో దెబ్బ. అల్ట్రా భీము మామూలుగా ఉండదు. మొత్తానికి సిరిగిపోతాయి పాటలన్నీ. బజార్లో అమ్మి పాడదాం. వామ్మో, ఇది మళ్ళీ నన్ను కొట్టిందిరా. అరే ఆల్మోస్ట్ ఈ రోబోట్ అయితే అయిపోతుంది. వెంటనే దీన్ని వచ్చేసరికి ఫుల్ బీమ్ తో చంపేస్తే ఇక ఇదైతే మరి లాగలేదు. తీసుకో దెబ్బ. మరి ఎట్లా ఉంది? వామ్మో, తిప్పి కొడతాను. పంపించి నన్ను కొట్టద్దు. మొత్తానికి దీన్ని అయితే మనం పడేసాం రా పిల్లలు. జల్దీగా దీని దగ్గర ఉన్న పాయింట్స్ అన్ని తీసుకొని మనం ఫేక్ అప్గ్రేడ్ లెవెల్ 2 కి అయితే మారిపోదాము. ఇక మీరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టి ఐరన్ మ్యాన్ అని కామెంట్ చేయండి. ఇక జల్దీగా మనం అయితే మారిపోదాము. మనం వచ్చేసరికి ఇప్పుడు ఏంట్రా, కెప్టెన్ అమెరికా ఐరన్ మ్యాన్ లాగైతే మారాము. వామ్మో, ఇది వచ్చేసరికి చాలా బాగుంది. అరే ఇదేంట్రా, ఈ సూట్ కొంచెం కొత్తగా ఉంది. ఓకే, మొత్తానికి దీన్ని అయితే ఇసిరి పారేసాము. మొత్తానికి మన సిటీని అయితే కాపాడాము. అరే ఇదేంటి? సించాను, నీకైతే ఒక లొకేషన్ పెట్టాను. ఆ లొకేషన్ గానీ నువ్వు వెళ్తే నీకు ఒక మెగా ర్యాంప్ ఛాలెంజ్ అయితే ఉంది. దాంతో నువ్వు అప్గ్రేడ్ చేయొచ్చు. ఓకే అరుణ, జల్దీగా మనం వెళ్ళిపోదాం పదండ్రు పిల్లలు. ఇక చాలా లేట్ అయిపోయింది. ఓకే, మనం వచ్చేసరికి ర్యాంప్ కి అల్ట్రా ఫాస్ట్ గా అయితే వచ్చేసాము. వామ్మో, అంకుల్ అయితే ఇక్కడే ఉన్నారు. వెల్కమ్ బాబు. ఈ రోజు చూపించిన ర్యాంప్ లో నీకు మొత్తం పిండేస్తాము, పేస్ట్ పిండినట్టుగా. ఎందుకంటే ఎక్కడ చూస్తున్నావు కదా ఈ రంగుల రోట్నం లాంటి ర్యాంప్, ఈ రోజు నిన్ను కింద పడైపోతుంది. మొత్తానికి ఎంత కష్టపడి కట్టాను, మామూలుగా ఉండదు. నువ్వు గాని పడిపోతే రూల్స్ నీకు తెలిసే ఉంది. నువ్వు అవుట్ అయిపోతే నీ దగ్గర ఉన్న సూట్లు అన్ని నాకు వచ్చేస్తాయి. కానీ నువ్వు గెలిస్తే నీకు లెవెల్ అప్గ్రేడ్ పాయింట్స్ అయితే దొరుకుతాయి. ఓరి నాన్న, పెద్ద ప్లానింగ్ అంకుల్, కానీ తీసుకోండి. మీది అయితే పప్పులు ఉడక నా దగ్గర. వామ్మో, పడిపోయాడు రే. ఓకే, మనం ఎప్పుడు తీసుకున్న బండిని అయితే తీసుకున్న అంకుల్, మీరైతే మళ్ళీ ఏడుస్తారు. వామ్మో, ఓరి నాయన, వచ్చేసాము. మొత్తానికి దగ్గరికి అయితే వచ్చేసాము. స్టార్ట్ అయిపోయాం రే. వామ్మో, ఓరి నాయన,
ఇదేంట్రా మధ్యలో ఎంత పెట్టారు? అరే యార్ నేను పడకుండా ఉంటే చాలు రే. వామ్మో ఎడ్జుల్లో ఉన్నాను రే. ఈ ర్యాంప్ ఏంటో ఎడ్జుల్లోనే తయారు చేశాడు రే. ఇదేంట్రా స్లేట్ మొక్కలాగా ఎంత చిన్నగా ఉంది. దీని మీద ఎట్లా వెళ్తాం రా? వామ్మో ఈసారి పడేటట్టులే ఉన్నాడే. ఓకే ఓకే ఫోకస్. మనం వచ్చేసరికి చాలా స్పీడ్ గా వెళ్ళాలి. వామ్మో మొత్తానికి ఎక్కిపోయాము. ఓ 2 బ్యారియర్స్ ఇది ఉన్నాయి. మొత్తానికి దాన్ని కూడా మనం దాటేసాము. ముందుకు వెళ్ళిపోతాం. ఓకే చలో గైస్ మొత్తానికి మనమైతే వచ్చేసాము. ఇక తిన్నగా మనం వచ్చేసరికి వెళ్ళిపోదాం. ఓకే మనం ఆల్మోస్ట్ సగం ర్యాంప్ అయితే ఫినిష్ చేసాము. కానీ ఈసారి మాత్రం ఏడు పెద్దది పెట్టాడు రే. ఉరి నాయను ఇక్కడేంట్రా ఇన్నున్నాయి. ఓకే ఉరి ముందున బాల్ పెట్టి కన్ఫ్యూజ్ చేద్దాం అనుకున్నారా? అంత సీన్ లేదురా నీకు. ఓరి నాయనో ఇదేంట్రా? వామ్మో దీని మీద ఈజీగా ఎవ్వరైనా పడిపోవచ్చు. ఎందుకంటే దీనికి సన్నంగా ఉన్నాయి. ఏమైనా జారితే ఉరి నాయన ఇప్పుడే కదరా పడిపోతాను. ఓకే ఓకే మనం వచ్చేసాము. అమ్మ నాయన వామ్మో ఇప్పుడు అయిపోతాను రే. క్రిస్మస్ కూడా అయిపోయింది. ఇదేంట్రా ఇక్కడ ఉన్నాయి? ఓర్నా అయిపోయింది. వామ్మో అనుకున్నాను రా. ఆయన మన దగ్గర బూస్టర్ ఉంది. జల్దీగా వెళ్ళు. ఇక తగ్గేదేలేరా. వామ్మో పిల్లలు మీకు కానీ ర్యాంప్ నచ్చితే కామెంట్ చేయండి. ర్యాంప్ సూపర్ అని. ఓరి నాయన మొత్తానికి మనం ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చాము. ఓకే వచ్చేసాం. ఓరి నాయన అమ్మ నాయన మొత్తానికి మనం ర్యాంప్ అయితే దాటి మనకైతే అప్గ్రేడెడ్ పాయింట్స్ అయితే దొక్కించుకున్నాం. ఓరి నాయన పిల్లలు మీరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టి ఐరన్ మ్యాన్ అని కామెంట్ చేయండి. ఇక మనం అప్గ్రేడ్ అయిపోతాము. మనం వచ్చేసరికి అల్టిమేట్ ఫేక్ ఐరన్ మ్యాన్ లాగైతే మారిపోయాము రే. ఇదేం గన్స్ రా. వెనకనే చూస్తే సూట్ సూపర్ గా ఉంది. సించాను అర్జెంట్ గా స్టేడియం కి అయితే రా. ఇక్కడ చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది. చాలా మందిని ఇక్కడ పట్టుకొని ఉన్నారు. రెడ్ హాల్ కి ఇంకెవరెవరో వచ్చారు. జల్దిగా నా దగ్గరికి రా. ఏంటబ్బా ఐరన్ మ్యాన్ అలా మాట్లాడుతున్నాడు? జల్దీగా మనం వెళ్ళాల్సింది. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. వస్తున్నాను ఐరన్ మ్యాన్. వామ్మో ఏమైందో ఏంటో. వెంటనే మనం వచ్చేసరికి స్టేడియం దగ్గరికి వెళ్ళాలి. పదంట్రా పిల్లలు. వచ్చేసాడు స్టేడియం కి అయితే మొత్తానికి వచ్చేసాను. అరే ఇదేంట్రా? వామ్మో అరే యార్ ఏం జరుగుతుంది ఇదంతా? అరే యార్ ఎంత మందిని పట్టుకుని ఉన్నారేంటి? ఇప్పటి వరకు స్టేడియం అంతా నీట్ గానే ఉంది కదా. ఏమవుతుంది ఇక్కడ? ఏమైందో నేను నీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ఎందుకంటే నీ దగ్గర ఉన్నది ఫేక్ సోట్. అది మాకు తెలుసు ఐరన్ మ్యాన్. నీ దగ్గర నుంచి దక్కించుకోవడానికి ఎంత ప్లానింగ్. ఈ రోజు ఈ స్టేడియం ని కూడా మేమే కట్టించాము. అందరినీ రప్పించింది మేమే. మీ అందరికి ఇప్పుడు ఉంటది. గట్టిగా కొడుతున్నావు గాని నీ శక్తి యొక్క సాల్దో. అరే యార్ ఏమైంది? నా సూట్ లగలేకపోతుంది. వామ్మో ఎక్కువ పవర్ అయిపోయింది. ఒరే నాయనో వదిలేయండి. ఇక చెయ్యాల్సిందంతా అయిపోయింది. ఇక ఎవ్వల్ని వదిలిపెట్టేదేలే. ఈడే కదా ఇందాల నుంచి చూస్తున్నాను ఎగురుతున్నాడు. మొత్తానికి వచ్చో పెట్టని అల్ట్రాన్. ఇక మనం నెక్స్ట్ ఏం చేస్తాం? ఓరి నాయనో మొత్తానికి నన్ను కుమ్మి పడేస్తున్నారు కదరా. అమ్మో అరే యార్ పిల్లలు నేను ఎక్కువగా కొట్టలేకపోతున్నాను. ఇక్కడ వచ్చేసరికి నా పవర్ అంతా అయిపోయింది. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. మీకు నెక్స్ట్ ఏమైందో చూడాలనుకుంటే వెంటనే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. పార్ట్ 2 అని కామెంట్ చేయండి. అలాగైతేనే పార్ట్ 2 అయితే వస్తుంది. మీ అందరికి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకైతే బాయ్ బాయ్. టోనీ ఇదంతా చేయాల్సింది టోనీ. కానీ నేను కూడా టోనీనే. ఎవరిని ఆలోచిస్తున్నారా? అయితే మీరు పార్ట్ 2 కి రండి. నా పేరే టోనీ స్టార్క్ తమ్ముణ్ణి.